నేలను ప్రాకువాటన్నిటిలోనూ మగదీ ఆడుదీ జతజతలుగా ఓడలోనున్న నోవహునొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయూ ఆ దినమందే విడబడే, ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్లునూ 40 రాత్రులునూ ప్రచండ వర్షము భూమిమీద కురిసెను. ఆ దినమందే నోవహును, నోవహు కుమారులగు షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు, వారితో కూడా అతని 3 కోడండ్రునూ ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయూ ప్రవేశించెను. జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియూ ఆడుదియూ ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఆ జలప్రవాహము 40 దినములు భూమిమీదనుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీద నుండి పైకి లేచెను. జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయూ మునిగిపోయెను. 15 మూరన ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలినందున పర్వతములును మునిగిపోయెను. అప్పుడు పక్షులే